ఈ బక్రీద్ కి చాలా మందికి నా ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరికి కూడా ఫుడ్ అయితే పంపించడం జరిగింది. మొన్న రంజాన్ కి నా ఫ్రెండ్స్ నా వెల్ విషర్స్ ఎవరికి కూడా ఫుడ్ పంపించడం కుదరలేదు. అప్పుడు నాకు కొంచెం ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉండడం వల్ల బయట క్యాటరింగ్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నంకి అలాగే నైట్. సో ఈ బక్రీద్ రోజు అందరినీ ఇంక్లూడ్ చేసి హార్ట్ఫుల్ గా పంపించేసాం. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక మా కూతురు కుందన బొమ్మలాగా ఫెస్టివల్ లుక్ లో రెడీ అయిపోయింది. సారీ తనకి బాగా సెట్ అయింది. పండక్కి ముందు రోజు మా అమ్మని బయట షాప్స్ తీసుకుపోయి తనకు కావాల్సిన శారీస్ తనకు కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం తనే సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో కాల్ చేసి చూపించాం. పృథ్వీ గారికి కూడా వీడియో కాల్ చేసి చూపించాం. అందరి రియాక్షన్ ఒకటే, ముందు దిష్టి తీయండి బొమ్మలా ఉంది. ఈవినింగ్ హైలైట్ అయితే మా బిఎన్ఐ గుంటూరు మెంబర్స్ అందరి కోసం టెర్రస్ పైన స్పెషల్ గా డిన్నర్ అరేంజ్ చేశాం. ఎందుకంటే నేను బిఎన్ఐ లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇదే ఫస్ట్ ఫెస్టివల్. సో మా మెంబర్స్ అందరితో సెలబ్రేట్ చేయాలనిపించింది. స్పెషల్ గా యాక్టర్ రఘుబాబు గారిని కూడా ఇన్వైట్ చేశాను. నిన్న మార్నింగ్ ఫోన్ చేసి విషెస్ చెప్పారు బక్రీద్. అప్పుడు చెప్పాను అనే ఈవినింగ్ ఇంటి దగ్గర డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు రండి అని. ఎందుకంటే నిన్న గుంటూరులో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి ఈయన కూడా వచ్చారు. టైం ఉంటే ఖచ్చితంగా వస్తాను తమ్ముడు, అర్థం చేసుకో. ఈవెంట్ అయిపోయిన వెంటనే ఒంగోలుకి వెళ్ళాలి. అలాగే రేపు నాన్నగారి బర్త్డే కూడా ఉందని చెప్పారు. ఓకే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వద్దు అని చెప్పేసి నేను కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈవినింగ్ అసలైన సర్ప్రైజ్ ఏంటి అంటే వర్షం స్టార్ట్ అయింది టెర్రస్ మీద. హైలైట్ విషయం ఏంటంటే మా బిఎన్ఐ మెంబర్స్ అందరూ కూడా ఆ రైన్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మిగతా వాళ్ళందరినీ కిందకి తీసుకొచ్చి అందరినీ కూడా ఫుడ్ అయితే అరేంజ్ చేశాము. మా బిఎన్ఐ చాప్టర్స్ లో వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. నాన్ వెజ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు.